శ్రీ సాయిరామ్. సాయిబాబా తన భక్తులకు ధర్మాన్ని పాటించమని చెప్తారు. అది రాజశాసనంలా ఉండదండి. ఆప్తమిత్రుని వాక్కులా ఉంటుంది. అది భక్తులందరికీ వైశ్వదేవం గురించి చాలా చక్కగా చెప్పారంటే అనగా అన్నమునకు అగ్నికి ఆహుతి చేయమని సాయిబాబా చెప్పారు. సాయిబాబా తనకు తెలిసిన వైశ్వదేవం గురించి ఆయన భక్తుడైన సగుణమేర్ నాయకు మరొక సాయి భక్తుడైన శ్రీ బివి దేవి గారితో సంభాషించారండి. ఆ రోజు 1900 జూలై 28వ తేదీ 1921వ సంవత్సరం అండి. అనంతరం సగుణమేర్ నాయకు సాయి వ్యాసుడిగా బిరుదాంకితుడైన శ్రీ బివి నరసింహ స్వామీజీ గారితో అనేక విషయాలు ముచ్చటించారండి. అందులో వైశ్వదేవం గురించి 1912 సంవత్సరంలో సగుణమేర్ నాయకు షిరిడీ వచ్చాయండి. పని పాట లేదు, ఒక ఉద్యోగం కూడా లేదు. తర్వాత టిఫిన్లు ఫలహారశాలు నలిపేవాడు. సాయిబాబా నైవేద్యం వండి వేధించడం మొదలుపెట్టారు. అలా 2 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు సాయిబాబా అతని కల్లో కనిపించి నాకు మెత్తగా ఉడికించిన ఉపాహారాన్ని తీసుకొని రా అని ఆదేశించారండి. ఆ స్వప్నంలో తాను దుని వద్ద నిలబడినట్టుగా కనుగొన్నారు సగుణమేర్ నాయక్. మర్నాడు ఉదయాన్నే మెత్తటన్నాన్ని అప్పడాన్ని పెరుగుని తీసుకొని బాబాకు సమర్పించారు. ఆ విధంగా ప్రతిరోజు ఉదయం 7 గంటలకు సమర్పించేవారండి. ఒకరోజు సగుణమేర్ నాయక్ యథావిధిగా అన్నాన్ని తీసుకుని వచ్చాడు. అన్నం మీద నేతిని వేశావా అని బాబా అడిగారు. లేదు అని సగుణమేర్ నాయక్ సమాధానం చెప్పారు. ఇక మీదట అన్నం మీద కొంచెం నెయ్యి వేసి కలిపి తీసుకొనిరా అని బాబా ఆదేశించారు. బాబా ఆదేశించినట్లు సగుణమేర్ నాయక్ అన్నంలో నెయ్యిని కలిపి పాత్రను తీసుకొచ్చాడు. బాబా అన్నాన్ని ఒక పాత్ర నుండి 2 పిడికల అన్నాన్ని దునికి సమర్పించారు. ఇక మీదట దునికి కొంత అన్నాన్ని కలిపిన నెయ్యిని సమర్పించి మిగిలింది నాకివ్వు అని సగుణమేర్ నాయక్ చెప్పారు. సగుణమేర్ నాయక్ అలాగనే బాబా మహాసమాధి చెందే వరకు ఆ వైశ్వదేవ పూజ అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవాడు. బాబా మహాసమాధి తర్వాత నెయ్యి కలిపిన అన్నాన్ని మసీదుకు తీసుకెళ్లి ముందు కొంత దునికి అర్పించి తర్వాత సాయిపటం ముందు ఉంచి మరికొంత కొలంబాలో ఉంచి మిగిలినది కుక్కలకు వేసేవాడండి సగుణమేర్ నాయక్. ఇది షిరిడీ సాయినాథుడు పాటించిన వైశ్వదేవం అండి. ప్రస్తుతాన్ని దీన్ని మధ్యాహ్నం షిరిడీ సాయి సంస్థానం వారు పూజారి గారు ద్వారకామాలే నిర్వహిస్తున్నారండి. చూసారా ఎంత అద్భుతమైన విషయం.